హలో గైస్, ఈరోజు మనము టాలీలో కంపెనీ క్రియేషన్, ఆల్టరేషన్, అలాగే డిలేషన్, అలాగే లెడ్జర్స్ క్రియేషన్, ఆల్టరేషన్ అండ్ డిలేషన్ నేర్చుకుందాము. సో ముందుగా టాలీ ఓపెన్ చేస్తే మనకు టాలీ అనేది ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ లిస్టెడ్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి, నేమ్ ఆఫ్ ద కంపెనీస్, ఎన్ని కంపెనీస్ ఉంటాయి అన్ని కంపెనీస్. సో మనం ముందుగా ఈ SLCBRQ ఇవన్నీ హైలైట్స్. సో ఇవి మనం కీబోర్డ్లో షార్ట్ కట్స్ యూజ్ చేసి లాగిన్ కావచ్చు. సో ముందుగా క్రియేషన్ కంపెనీ, సో ఇక్కడ క్రియేట్ కంపెనీ అనేది ఉంది కదా, అందులోకి వెళ్తే ఇలా మనకు డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం డైరెక్టరీ ఫస్ట్, ఇది ఎక్కడ మనం డాటా అనేది సేవ్ చేసుకోవాలో ఆ డైరెక్టరీ. సో తర్వాత కంపెనీ నేమ్ ఇస్తాము. సో నేను ఇక్కడ ఏబీసీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నేమ్ ఇచ్చాను. సో తర్వాత దానికి అడ్రస్ ఏదైతే అడ్రస్, ఆ అడ్రస్ అనేది ఇచ్చేసుకుందాము, కంపెనీ అడ్రస్. సో ఇక్కడ కంట్రీ అడుగుతుంది, కంట్రీ ఇండియా ఇచ్చేసేద్దాము. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో పిన్ కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ పిన్ కోడ్, తర్వాత మొబైల్ నెంబరు, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్ ఏదైతే ఉంటే అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అండ్ బుక్స్ బిగినింగ్స్ ఫ్రమ్. సో మనం కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నామో ఆ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా బుక్స్ కూడా డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 1/4/2021 అనేది ఈ 2021-22 అనేది ఫినాన్షియల్ ఇయర్. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ డేట్ ఇచ్చేస్తాం. సో మనకు టాలీకి సెక్యూరిటీ కంట్రోల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. మనం పాస్వర్డ్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. పాస్వర్డ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్కి వెళ్తున్నా. మనం కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుందండి. సో నేను Ctrl+A ప్రెస్ చేశాను. సో మనకు కంపెనీ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. సో నేమ్ ఆఫ్ ద కంపెనీ ఇక్కడ ఏబీసీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. సో ఓచర్స్, నో ఓచర్స్ అని వచ్చింది. గేట్వే ఆఫ్ టాలీలో మనకు అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో రెండు చూపిస్తుంది. మనం టాలీలో అకౌంట్స్ డేటా సేవ్ చేసుకోవచ్చు, అలాగే ఇన్వెంటరీ డేటా కూడా సేవ్ చేసుకోవచ్చు. మనం ఓన్లీ అకౌంట్స్ ఇన్ఫో, ఓన్లీ అకౌంట్స్ డేటా కావాలి, ఇన్వెంటరీ వద్దు అనుకుంటే ఇన్వెంటరీ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం రైట్ సైడ్లో ఇక్కడ టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. వాటి షార్ట్ కట్స్ F1, F2 ఫంక్షన్ కీస్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క ఫంక్షన్ కీకి ఒక్కొక్క డీటెయిల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్వెంటరీ ఇన్ఫో ఆఫ్ చేసుకోవాలంటే మనం ఫీచర్స్కి వెళ్ళాలి, F11. మనం కీబోర్డ్లో F11 ప్రెస్ చేసినా ఓకే, లేదా ఇక్కడ క్లిక్ చేసినా మనకు వెళ్ళిపోతుంది. సో మనం F11 ప్రెస్ చేయగానే కంపెనీ ఫీచర్స్ వచ్చింది. సో దీంట్లో అకౌంటింగ్ ఫీచర్స్లోకి వెళ్ళిపోతే ఇక ఫస్ట్ మనకు అడుగుతుంది మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ. సో మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ అనగానే మనం ఎస్ నొక్కగానే ఇన్వెంటరీ అనేది డిసేబుల్ అయిపోతుందండి. Ctrl+A కనుక ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. గేట్వే ఆఫ్ టాలీకి వస్తే మనకు ఓన్లీ సో అకౌంట్స్ ఇన్ఫో మాత్రం వచ్చేసింది. సో ఈ విధంగా మనం కంపెనీ అనేది క్రియేట్ చేసాము. సో ఒక విధంగా లేకపోతే దీన్ని ఇప్పుడు కంపెనీ ఆల్టరేషన్ అనేది చూపిస్తా. ఈ ఏబీసీ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్కి కంపెనీ నేమ్ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు Alt+F3, కీబోర్డ్లో మనకు Alt+F3 ప్రెస్ చేస్తే సో కంపెనీ ఇన్ఫోకి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి. దాంట్లో ఏ ఉంటుంది, ఆల్టర్ ఉంటుందండి. ఆల్టర్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ మన లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అడుగుతుంది. ఏ కంపెనీ డాటా అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ ఓపెన్ చేస్తే మనకు స్టార్టింగ్ ఏ విధంగా మనం కంపెనీ క్రియేట్ చేసామో అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము పేరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నేను పేరు అనేది చేంజ్ చేశాను, ఓన్లీ నేమే చేంజ్ చేశాను కాబట్టి ఇంకా నాకు ఏం అవసరం లేదు కాబట్టి Ctrl+A ప్రెస్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ పేరు చేంజ్ అయింది, చందన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ విధంగా మనము కంపెనీ ఆల్టరేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు బై డిఫాల్ట్గా మనకు లెడ్జర్స్ అయితే ఏం లేవు, లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్. సో మనం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ క్రియేషన్ చూద్దాము. అందుకు గాను మనకు గేట్వే ఆఫ్ టాలీలో సో అకౌంట్స్ ఇన్ఫో, ఇప్పుడు మీకు ముందుగానే చెప్పాను షార్ట్ కట్స్కి కొన్నిటికి హైలైట్ కలర్ ఉంటుంది. అకౌంట్స్ ఇన్ఫోకి
అకౌంటింగ్ ఓచర్కి ఇవి ఇలా రెడ్ కలర్లో హైలైట్ చేసినవన్నీ షార్ట్ కట్స్ అండి. మనం ఇప్పుడు మాస్టర్స్లోకి వెళ్ళిపోతే అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్ క్రియేషన్స్కి లెడ్జర్స్, తర్వాత మనం ఇక్కడ సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేయొచ్చు. సింగిల్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెట్టేసుకొని, సో దీంట్లో మనకు ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్, సో టైప్ ఆఫ్ లెడ్జర్ అడుగుతుంది. సో మామూలుగా ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఇచ్చేస్తే, తర్వాత ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ అవసరం, కంట్రోల్ ఏ పెడితే సేవ్ అయిపోతుంది. సో ఇది సింగిల్, మామూలుగా ఒక్కొక్క లెడ్జర్ క్రియేషన్ చేయడానికి ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇచ్చాను, కంట్రోల్ ఏ కొట్టాను, సేవ్ అయిపోయింది. లేదు మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్లోకి వెళ్తే, మల్టిపుల్ లెడ్జర్ అండర్లో క్రియేట్లోకి వెళ్తే, సో అండర్ గ్రూప్ అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. కరెంట్ లైబిలిటీకి ఇచ్చాను. సో జిఎస్టీ పేబుల్స్, సో మల్టిపుల్ లెడ్జర్స్ ఒక అండర్ గ్రూప్లో కరెంట్ లైబిలిటీస్లో ఏమేమి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తా. సో నేమ్ ఆఫ్ ద లెడ్జర్లో మనకి ఇక్కడ పేరు ఇచ్చుకున్నాము. తర్వాత అండర్ కరెంట్ లైబిలిటీస్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఈ ఇయర్కి ఏమన్నా ఉందా అంటే నిల్లు. సో నెక్స్ట్లోకి వెళ్తే సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనము ఒక గ్రూప్లో మనము లెడ్జర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయిపోయాగానే ఎంటర్ మళ్ళీ కొనొక్కితే యాక్సెప్ట్ కొడుతుంది, లేదా కంట్రోల్ ఏ కొడితే మొత్తానికి సేవ్ అయిపోతుంది. సో మనం క్రియేట్ చేసినవి డిస్ప్లే అకౌంట్స్ లెడ్జర్, సో మనకి ఇక్కడ చూపిస్తుంది ఇవన్నీ. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి, ఆల్టరేషన్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీకి వస్తే అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్, సో ఆల్టర్, ఇక్కడ ఆల్టర్ టాలీలో ఆల్టర్ అనే ఆప్షన్ ఎక్కడ యూజ్ చేసినా చేంజ్ అనే దానికి మనం లేదా మోడిఫికేషన్ కోసం ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. సో ఆల్టర్లోకి వెళ్తే బిల్డింగ్ మెయింటెనెన్స్ మనకు కావాల్సిన లెడ్జర్ ఓపెన్ చేస్తాం. చేసి ఇలా మనకు ఏం మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఆ మోడిఫికేషన్స్ అనేది చేస్తాం. బిల్డింగ్ మెయింటెనెన్స్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బిల్డింగ్ మెయింటెనెన్స్ పేబుల్ అనేది మనకు కరెంట్ లయబిలిటీస్. సో బిల్డింగ్ మెయింటెనెన్స్ పేబుల్, బిల్డింగ్ మెయింటెనెన్స్ రెండు ఉంటాయి. సో కరెంట్ లయబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఒక లెడ్జర్ అనేది మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను మనము మళ్ళీ సేమ్ అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్ ఆల్టర్, సో బిల్డింగ్ మెయింటెనెన్స్కి సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ డి అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ అడుగుతుందండి. సో ఎస్ కొట్టేస్తే ఆ లెడ్జర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లో ఒక ఎంట్రీ చేసుకుందాం. కొన్నిసార్లు డిలీట్ అవ్వదు, ఎందుకు అంటే చెప్తా. ఆల్ట్ ఏ యాడ్ వచ్చారు. సో క్యాష్లో ఏం లేదు, అయినా ఇస్తున్నాం మీకు చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అనేది మనం బుక్ చేసాం. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లో ఒక 100 రూపీస్ ఎక్స్పెండిచర్ బుక్ చేసాము. ఇప్పుడు మళ్ళీ అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్ ఆల్టర్లోకి వెళ్తే ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ డిలీట్ చేస్తే డిలీట్ అవ్వదు. ఆల్ట్ డి ఎన్నిసార్లు ప్రెస్ చేసినా డిలీట్ అవ్వదు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మనకు ఎక్స్పెండిచర్ బుక్ అయింది. సో ఇది డిలీట్ చేస్తే అప్పుడు డిలీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కంపెనీ క్రియేషన్ చూసాము, ఆల్టరేషన్ చూసాము, అదేవిధంగా లెడ్జర్ క్రియేషన్, ఆల్టరేషన్, డిలీట్ చేసాము. ఇప్పుడు కంపెనీ డిలీషన్ వస్తే ముందు చెప్పిన విధంగా ఆల్ట్ F3 ప్రెస్ చేయగానే మనకు కంపెనీ ఇన్ఫో వస్తుంది. అందులో ఆల్టర్ అనేది ఎప్పుడైనా మనము మోడిఫికేషన్స్కి చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది టాలీలో. ఆల్టర్ ప్రెస్ చేయగానే మనకు కంపెనీస్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో మనకు ఏ కంపెనీ డిలీట్ చేయాలో ఆ కంపెనీ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆల్ట్ డి, మనకు టాలీలో ఆల్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాము. ఆల్ట్ డి ప్రెస్ చేయగానే డిలీట్ అడుగుతుంది. సో మనం ఎస్ కొట్టగానే రిఫ్యూర్ అని చూపిస్తుంది, ఎస్ కొట్టేస్తున్నాము. సో కంపెనీ అనేది డిలీట్ అయిపోయింది.
సో ఇది ఈ విధంగా మనం ఈరోజు కంపెనీ ఆల్టరేషన్ ఇవన్నీ డిలీట్ మాడిఫికేషన్ అనేది నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.